Please confirm. Are you able to see my screen? Yes. Yeah. So, ఈరోజు విల్ స్టార్ట్ విత్ విపిసి. సో, ఇది సీరియల్‌గా వెళ్ళట్లేదు అనేటువంటి ఫీలింగ్‌లో ఏమి ఉండకండి. ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని నేను పిక్ చేసుకొని చేస్తున్నాను. దాంతో ఏమవుతుందనంటే ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ యూ టు అండర్‌స్టాండ్ మోర్. ఎందుకంటే ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత EC2 లాంచ్ చేసినాక మల్టిపుల్ EC2s తర్వాత మన పర్సనల్ కంప్యూటర్ నుంచి కూడా EC2కి ఎట్లా కనెక్ట్ అవుతుంది. ఇది కొంత బేసిక్ అండర్‌స్టాండింగ్ మనకి ఉంటే బావుంటుందని చెప్పేసని జస్ట్ ఇంట్రడక్షన్ వరకి ఈరోజు వాట్ ఈస్ VPC, వాట్ ఈస్ నెట్వర్క్ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. యూజువల్లీ VPC అని అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటాము. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ నెట్వర్క్. ఒకవేళ ఆల్రెడీ మీకు సారీ టు స్టాప్ యూ ఇన్ ఎస్ బిట్వీన్. ఎస్ ఒక్కసారి ఈ 40 డేస్ కంప్లీట్ కోర్స్లో ఒక ఓవర్ వ్యూ చెప్తారా? ఈ 40 డేస్లో ఏమేమి కవర్ చేస్తారని. మీరు ఆల్రెడీ కవర్ చేశారా? ఎవరు మాట్లాడేది? జాన్కి యా, జానకి. సో ఆల్రెడీ అదే మన 3 సెషన్స్‌లో డిస్కస్ చేసుకున్నాం గదా! మీకు కంటెంట్ వచ్చిందా? కోర్స్ కంటెంట్ వచ్చిందా మీకు? తెలిసి లేదు. ఓకే. సో ఇందులో ఏంటంటే కంప్లీట్ మనం AWS క్లౌడ్ ఇన్ఫ్రా గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అందులో వచ్చేసి ఏంటంటే EC2 తర్వాత డేటాబేస్ సైడ్ సెక్యూరిటీ, నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ, ఇన్ఫ్రా లెవెల్ ఈ కోర్స్ కవర్ అవుతుందన్నమాట. సో దీని తర్వాత ఏంటి అనంటే వీ కెన్ బి ఎలిజిబుల్ ఫర్ క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ ఆపరేషన్స్ ఇంజనీర్, ఈవెన్ నెట్వర్క్ ఇంజనీర్. ఇందులో అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్, బట్ అంతా కూడా ఇన్ఫ్రా బేస్డ్ ఉంటుంది దీంట్లో కంప్లీట్లీ. సో ఇప్పటివరకు ఏంటంటే నిన్న మనం EC2 చూసాము. EC2లో కూడా రిమైనింగ్ సర్వీసెస్ చాలా ఉన్నాయి. అవి అవి అర్థం కావాలి అని అంటే కొంత నెట్వర్క్ పార్ట్ అర్థమవుతే బాగుంటుందని చెప్పేసి ఈ రోజు నెట్వర్క్ స్టార్ట్ చేసాము. సో ఆఫ్టర్ నెట్వర్క్ యాక్చువల్లీ మనకి సర్టిఫికేషన్ ఉంది కదా, సర్టిఫికేషన్ టెస్ట్, దాంట్లో సిలబస్ ఉంది కదా టాపిక్స్, అవన్నీ ఇందులో కవర్ అవుతాయా లేదా అనేది నాకు డౌట్. అసోసియేట్ సర్టిఫికేట్, మన ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్ సంబంధించింది కంప్లీట్ కవర్ అవుతాయి దీంట్లో. నో ప్రాబ్లం. అదే అది టాపిక్స్ చూసాను నేను, చాలా పెద్ద లిస్ట్ ఉంది, అవన్నీ ఇందులో కవర్ అవుతాయా అని. ఓకే, ఒక్కసారి నేను కన్ఫర్మ్ చేయండి. నేను ఐ చెక్ అండ్ అప్డేట్ యూ టుమారో. ఓకే. ఓకే, యా. సో ఈ Solution was solution ఒకటి architect at 003, right? సారీ, Solution architect exam at SCA 003. So we are looking into those topics. ఓకే. సో అదే ఎస్ నేను ఎస్. ఒకసారి రేపు 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 మీకు అప్డేట్ ఇస్తాను కంప్లీట్, దాంట్లో ఏముంది, మనం ఏం కవర్ చేయబోతున్నాం అనేది. Okay, sure. ఓకే, యా, ఫైన్. సో ప్రస్తుతానికి ఏంటంటే కోర్స్ అయిపోయేంత వరకు జస్ట్ ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత ఏంటి అనేది అంటే ఇవి కంప్లీట్లీ మనకి ఇంపార్టెంట్ మార్కెట్లో వాట్ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ అనేటువంటి దానిపైన ఫోకసింగ్ జరుగుతుంది. జాబ్ ఓరియంటెడ్ జరుగుతుంది యాక్చువల్లీ ఇది. ఎస్పెషల్లీ ఈ కోర్స్ అయితే, ఈ కోర్స్ ఇనిషియేషన్ టైంలో హర్ష డిస్కస్ చేసింది ఏంటి అని అంటే ఈ కోర్స్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని ఇంటర్వ్యూకి రెడీ అవ్వాలంతే. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కంటెంట్ రెడీ చేశాము. యాక్చువల్లీ సర్టిఫికేషన్ డిపెండెంట్ కోర్స్ అయితే కాదు ఇది, బట్ మోస్ట్లీ ఐ గెస్ కవర్ అవుతుంది. బట్ ఏమున్నాయి టాపిక్స్ అనేది నేను ఒకసారి చెక్ చేసి రేపు చెప్తాను మీకు. Sure. And Srinivas, whenever you touch a topic kada, try to give those examples. నేను ఒక live example ఇచ్చారు కదా మీరు, like whatever you faced. అలా ఏదైనా ఇస్తుంటే it will help us to get the topic clearly. షూర్. సో ఎక్కడెక్కడైతే ఉంటుందో రియల్ టైం సంబంధించినటువంటి Yeah. సినారియోస్ ఖచ్చితంగా తీసుకొస్తాను. బట్ లెట్స్ అండర్స్టాండ్ ద టాపిక్ ఫస్ట్. ఓకే, Sure. Yeah. యా. సో ఇక్కడ పర్పస్ ఏంటి అని అంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ నెట్వర్క్ ఇన్ అవర్ జనరల్ టర్మ్స్ అన్నమాట. సో నెట్వర్క్ మనం ఏ రకంగా చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్ సెటప్ ఉంది, ఆఫీస్లో ఒక 100 సిస్టమ్స్ ఉన్నాయి. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఫిజికల్గా ఒక స్విచ్ కనెక్ట్ అవుతుంటాయి. ఆ స్విచ్ కనెక్ట్ అయిన తర్వాత వాటిని మొత్తాన్ని మనం ఏం చేస్తాము, దాంట్లో ఒక CIDR IP అడ్రస్ రేంజెస్ ఉంటాయి. ఆ విత్ ఇన్ దట్ రేంజ్ అన్ని సిస్టమ్స్ కి ఐపీస్ మనం అసైన్ చేస్తూ ఉంటాం. సో దాన్ని అక్కడ మనం ఆ నెట్వర్క్ అని చెప్పేసి అని అంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే పక్కన ఇంకో సెటప్ ఉంది, పక్క ఫ్లోర్ లో ఇంకో సెటప్ ఉంది. అదే సెటప్ కనుక మనం ప్లాన్ చేస్తే
ఈ వేరే ఐపీ పూల్ గనుక అక్కడ పక్కన ఉంటే రెండిటికి కమ్యూనికేషన్ ఉండదు. దానికోసం మళ్ళీ మనం స్పెషల్‌గా రౌటింగ్ చేసి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఉంటుందన్నమాట. ఇక్కడ ఇన్ ద సేమ్ వే వీపీసీ కూడా ఒక సెపరేట్ నెట్వర్క్. సో దీని అబ్రివేషన్ హౌ ఇట్ ఈస్ సేయింగ్ లైక్ అమెజాన్ వీపీసీ అంటే లెట్స్ యూ create a logically isolated section of the AWS cloud where you can launch AWS services in the virtual network which you defined. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, దీనిలో ఏది చూసినా వర్చువల్, దట్స్ ఇట్. సర్వర్ అయినా నెట్వర్క్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ వీఆర్ టచింగ్ ఇన్ క్లౌడ్ దట్ ఈస్ ప్యూర్లీ వర్చువల్, దట్స్ ఇట్. సో కాబట్టి ఇది కూడా వర్చువల్లీ డిజైన్ చేయబడినటువంటిది అనమాట, ఏది విపిసి అనేది. సో ఈ విపిసి ఎట్లా ఉంటుందనంటే రీజనల్ రిసోర్స్ అంటాం. దీంట్లో చాలా రిసోర్సెస్, కొన్ని ఏమో గ్లోబల్ రిసోర్సెస్ ఉన్నాయి AWS లో, కొన్ని రీజనల్ రిసోర్సెస్ ఉన్నాయి. సో ఆల్రెడీ నిన్న మనం అకౌంట్లో చూసినప్పుడు చెప్పుకున్నాం దాంట్లో రీజియన్ ఎట్లా ఉంటుందనేది. ఒక రీజియన్లో మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ అని అంటే డేటా సెంటర్స్ అన్నాం. ఇక్కడ AZ1, AZ2, AZ3 ఒక 3 జస్ట్ శాంపిల్కి తీసుకున్నటువంటిది. ఇక్కడ ఇది ఎట్లా ఉంటుందనంటే ఒక విపిసి అనేటువంటిది కంప్లీట్ ఈ రీజన్ వైజ్ లో కమ్యూనికేషన్ లో ఉంటుంది. ఇక్కడ ఏ అవైలబిలిటీ ఏ డేటా సెంటర్ లో ఉన్నా కూడా ఇది కామన్ గా బై డిఫాల్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇదంతా ఒకటే నెట్వర్క్ అన్నమాట, సింగిల్ నెట్వర్క్. సో అందులో అవైలబిలిటీ జోన్ 1 లో ఒక పార్ట్ ఉంటుంది, 2 లో ఒక పార్ట్ ఉంటుంది, 3 లో ఒక పార్ట్ ఉంటుంది. ఈ రకంగా సబ్ డివిజన్ ని సబ్ నెట్ అని అంటాం. సో ఇట్లా సబ్నెట్స్ అనేటువంటి ఏంటంటే అవైలబిలిటీ జోన్ రేంజెస్ అన్నమాట. ఒక సబ్నెట్ ఒక అవైలబిలిటీ జోన్లో ఉంటుంది. AZ1 లో ఒక సబ్నెట్ ఉంటుంది, AZ2 లో ఒకటి, AZ3 లో ఒకటి. సో ఈ విపిసికి ఆ రకంగా సబ్ డివిజన్స్ ఏ రకంగా చేస్తాము అనేటువంటిది కూడా మనము చూద్దాము నెక్స్ట్ ఈ రోజే. బై ఎండ్ ఆఫ్ ది సెషన్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఓవర్వ్యూ. సో హై లెవెల్ ఓవర్వ్యూ ఎట్లా ఉంటుందనంటే, ఈ రకంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రీజియన్ లో ఉన్న విపిసి. ఈ విపిసిలో ఒక పార్ట్ సబ్నెట్ ఒకటి మనం చూసుకుంటే, ఈ సబ్నెట్ లోనే మనం లాంచ్ చేస్తున్నటువంటి ఇన్స్టాన్సెస్ దాంట్లో వస్తాయి అన్నమాట. సబ్నెట్ లో మాత్రమే లాంచ్ అవుతాయి. విపిసి అని అంటే విపిసి ఈజ్ నథింగ్, దిస్ ఈస్ ద బేస్ యూనిట్, సబ్నెట్ ఈస్ ద బేస్ యూనిట్. ఈ సబ్నెట్ లోనే మన EC2 ఇన్స్టాన్సెస్ లాంచ్ చేసినా ఇక లాంచ్ అవుతాయి. సో ఇక్కడ కమ్యూనికేట్ అవ్వాలంటే ఏ రకం కమ్యూనికేట్ అవుతామనంటే గేట్వేస్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేట్వేస్ ఉంటాయి. అందులో ఇవన్నీ మళ్ళీ క్లియర్ గా చూద్దాము. జస్ట్ హై లెవెల్ ఆర్కిటెక్చర్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. అందులో ఏంటి అని అంటే ఇంటర్నెట్ గేట్వే అనేటువంటిది కంప్లీట్ నెట్వర్క్ కి మనకి కమ్యూనికేషన్ లో ఉంటుంది. ఇంటర్నెట్ గేట్వేకి సంబంధించింది. ఒక్కసారి ఇంటర్నెట్ గేట్వేకి ఈ విపిసి అటాచ్ అయింది అనుకోండి, సో ఇది పబ్లిక్ లో ఉంది అన్నమాట. పబ్లిక్ త్రూ అవుట్ ది వరల్డ్ ఎనీబడి కెన్ బి ఏబుల్ టు యాక్సెస్ దీస్ ఇన్స్టాన్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. అంటే మనం అలో చేసినటువంటి నెట్వర్క్. నిన్న సెక్యూరిటీ గ్రూప్ లో ఏ రకంగా అయితే ఇప్పుడు నా సింగిల్ ఐపీ మాత్రమే అలో చేసి చూసాము, తర్వాత టోటల్ రేంజెస్ ఐపీ రేంజెస్ 0.0.0.0/0 ఏదైతే మనం ఇచ్చామో, ఇన్ ద సేమ్ వే మనం ఏదైతే అలో చేస్తామో ఆ నెట్వర్క్ అంతా కూడా ఇక్కడ అవుతుంది అనమాట, ఇంటర్నెట్ గేట్వేతో అవుతుంది. సో ఇది పబ్లిక్ ఇంటర్నెట్ గేట్వే మీన్స్ పబ్లిక్ నెట్వర్క్ లో ఉంటుంది. ఓకే, ఈ రకంగా ఉన్నటువంటి నెట్వర్క్ ని సపరేట్ మళ్ళీ కస్టమర్ గేట్వే, కస్టమర్ సైడ్ లో ఉన్నటువంటి విపిఎన్ కనెక్టివిటీ, విపిఎన్ అనేటువంటి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వీ కెన్ ఎస్టాబ్లిష్ దాట్. సో ఇప్పుడు కస్టమర్ సంబంధించినటువంటి బ్రాంచ్ ఆఫీసెస్ కానీ ఈ రకంగా మామూలుగా ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. బట్ ఇక్కడ రియల్ టైంలో వచ్చేటువంటిది ఏంటంటే పబ్లిక్ రాధిక, పబ్లిక్ నెట్వర్క్ అనేటువంటిది ఉండదు. డైరెక్ట్ ఇక్కడ విపిసి కస్టమర్ గేట్వే, మిగతా ఈ ఆఫీసెస్ కి కనెక్టివిటీ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇందులో ఎన్ని రకాల సొల్యూషన్స్ ఉన్నది అనేది మనం ఎండ్ ఆఫ్ ది కోర్స్ అంతా కూడా మాట్లాడుతూనే ఉంటాం ఈ విపిసి గురించి. కాబట్టి మధ్య మధ్యలో టాపిక్స్ వస్తుంటాయి, డిఫరెంట్ గేట్వేస్ ఏ రకంగా కాన్ఫిగర్ చేస్తాము, ఎట్లా ఉంటుంది అనే విషయం అది చేస్తాము. బట్ ఇక్కడ ఇన్ దిస్ కోర్స్ నేనేం ప్లాన్ చేశాను అంటే, మనకు కంపల్సరీ ఇంపార్టెంట్ ఏంటి డే టు డే యాక్టివిటీస్ లో ఏ రకమైన ఇష్యూస్ వస్తుంటాయి, ట్రబుల్ షూటింగ్ లో ఎంతవరకు అది చేయాలనేది ఖచ్చితంగా ఆ విషయంలో ఫోకస్ నేను అది చేస్తుంటాను. బట్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ వరకు అన్ని మాక్సిమం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం, అంటే యాజ్ పర్ ది షెడ్యూల్ ఏవైతే ఉన్నాయో. ఓకే, సో ఈ రకంగా ఉంటుందన్నమాట మామూలుగా స్ట్రక్చర్. హై లెవెల్ ఓవర్వ్యూ అయితే ఈ రకంగా ఉంటుంది. అయితే పబ్లిక్ నుంచి ఇట్లా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. పబ్లిక్ కాకుండా నాకు డైరెక్ట్ ప్రైవేట్ లోనే కావాలనుకుంటే ప్రైవేట్ కూడా మనం నెట్వర్క్ కనెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనమాట.
సో దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఐ డోంట్ ఇన్వాల్వ్ డీప్లీ హియర్. ఎందుకంటే మనం కంప్లీట్ నెట్వర్క్ ప్రొఫెషనల్స్ అనేటువంటిది కాదు కాబట్టి మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అంతవరకే చూద్దాం దీంట్లో. డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు దీంట్లో? నెట్వర్క్ So, Srini, that means every VPC should have one public gateway. నో 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 నాట్ లైక్ దట్. సో అంటే యూజువల్లీ మనం ఈ పబ్లిక్ గేట్వే ఇంటర్నెట్ గేట్వే అనేటువంటిది ఎంటర్టైన్ చేయము మనం రియల్ టైంలో. ఒకవేళ Uh-huh. పబ్లిక్ కమ్యూనికేషన్ కావాలనుకుంటే మనం చేస్తాము. బట్ కంప్లీట్లీ ఏంటంటే ఓకే ఐ కమ్ టు దట్. Can you go back to your diagram once? యా Yes, this one. So let's say if we have a branch office here and they connect to via VPN. So if VPN నుంచి customer connect అయినప్పుడు he can directly access the VPC instead of internet gateway, right? దట్స్ ఇట్ అంతే. Okay. And then అంటే VPC ఛాన్సెస్ and subnet are two different items, or it's the same thing? సారీ VPC and subnet. ఓకే యా What is the difference VPC between the VPC is the network actually. Subnet is the part of the network. Okay, so So we VPC can have can be multiple subnets in a exactly. VPC can be divided into multiple subnets. Okay. దాని క్లాసిఫికేషన్ ఎట్లా ఉంటుందనేది జస్ట్ ఇది డెమోలో చూస్తాను మీకు నేను. సో Okay. ఒకసారి సిఐడిఆర్ రేంజెస్ అర్థమైన తర్వాత వీ కెన్ అగైన్ కమ్ బ్యాక్ టు ద విపిసి సెక్షన్. Sure. సో ఐపీ అడ్రస్ అండ్ సిఐడిఆర్ నొటేషన్స్ ఇది మనకు రెగ్యులర్ గా ఉండేటువంటి టర్మినాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు మై కమాండ్ ప్రాంప్ట్. అందరికీ ఇది తెలిసే ఉంటుంది బట్ ఐఎమ్ ట్రయింగ్ టు జస్ట్ ఐపీ కాన్ఫిగ్ అనేది కమాండ్. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన కమాండ్. గుర్తుపెట్టుకోండి, కమాండ్ ప్రాంప్ట్ నుంచి మనం అది చేసినప్పుడు ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే విల్ గెట్ దీస్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్. ఇందులో ఏంటి అంటే ఐపీ v4 అడ్రస్ ఈ రకంగా ఉంది, దాని తర్వాత సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే. ఓకే, సో మనకి ఏంటి అని అంటే కంపల్సరీ ఒక సిస్టమ్ నెట్వర్క్లో ఉందా లేదా అని చెప్పేసి అని అంటే కంపల్సరీ మనకు దానికి కావాల్సింది ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఒక ప్రెమిసెస్, ఆఫీస్ ప్రెమిసెస్ అనుకుందాం. ఇందులో డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. లెట్స్ అజ్యూమ్ దీస్ ఆర్ ద సిస్టమ్స్. 4 సిస్టమ్స్ ఉన్నాయి. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ ట్రయింగ్ టు కనెక్ట్ దిస్ టు ఏ స్విచ్. ఇది ఒక నెట్వర్క్ స్విచ్ ఉంది. ఈ స్విచ్కి అన్ని సిస్టమ్స్ కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే అట్లీస్ట్ ఈ 4 సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో 4 సిస్టమ్స్ దే హ్యావ్ టు టాక్ టు ఈచ్ అదర్. దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. అప్పుడు నేను ఏం చేస్తానంటే కనెక్టివిటీ అయిపోయింది. ఫిజికల్గా కనెక్టివిటీ అంటే ఇక్కడ మీకు కనిపించేటువంటిది ఏంటి అని అంటే నెట్వర్క్ కేబుల్స్ అనుకోండి. ఇక్కడ జస్ట్ అజ్యూమ్ ఈ లైన్స్ ఆర్ నెట్వర్క్ కేబుల్స్, ఇది సిస్టమ్, ఇది నెట్వర్క్ స్విచ్. ఇది కమ్యూనికేట్ చేసినంత మాత్రానే దే విల్ నెవర్ టాక్ టు ఈచ్ అదర్. నెట్వర్క్ కాన్ఫిగరేషన్ కావాలి. దానికోసం మనం ఏం చేస్తామనంటే ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేస్తుంటాం ఒక్కొక్క దానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమది చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ సిస్టమ్ అనుకుందాము 10.10.10.2 ఐపీ అడ్రస్ లుక్ లైక్ దిస్. ఓకే, ఈ ఐపీ ఇచ్చాను. సో అదే సేమ్ రేంజ్లో మిగతా సిస్టమ్స్ కూడా ఐపీ అడ్రస్ ఉంటేనే ఆ విత్ ఇన్ ద నెట్వర్క్ అని అంటాం దాన్ని. అది ఎట్లా ఆ రేంజెస్ ఏ రకంగా క్లాసిఫికేషన్ ఉంటుంది అనేది కూడా విల్ సి ఇన్ సమ్ టైమ్. ఈ రకంగా ఉందనుకోండి, ఇట్లా ఉంటే ఇది సేమ్ రేంజ్లో ఉంది. ఐపీ అడ్రస్ ఇచ్చాం మనం. ఈ ఐపీ అడ్రస్ ఒక్కటి మాత్రమే అసైన్ చేసినంత మాత్రాన సరిపోతుందా అని అంటే దట్ డజంట్ ఎనఫ్ యాక్చువల్లీ. సో అలాంగ్ విత్ ఐపీ అడ్రస్ ఏం కావాల్సి వస్తుంది వీటికైతే, ఎస్పెషల్లీ ఈ 4 సిస్టమ్స్ విషయంలో మనం మాట్లాడుతున్నాం. అలాంగ్ విత్ ఐపీ అడ్రస్ సబ్నెట్ మాస్క్ అనేటువంటిది ఉంటుంది. సో దీనికి మనం ఇది క్లాస్ ఏ అనేటువంటి కేటగిరీలో ఉంటుంది. సో దాట్ ఆల్సో విల్ డిస్కస్. దీనికి సబ్నెట్ మాస్క్ అనేది మనం ఏమది చేస్తాము 255.0.0.0.
ఈ రకంగా సబ్నెట్ మాస్క్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందనంటే ఇది ఒక నెట్వర్క్ అని చెప్పేసి ఒక రికగ్నైజేషన్ లోకి వస్తుంది. అప్పటి వరకు దీనికి ఏంటి ఇది ఏ నెట్వర్క్ అనే విషయం తెలియదు. వితౌట్ సబ్నెట్ మాస్క్ ఇది ఏ నెట్వర్క్ అనే విషయము ఏ సిస్టమ్ కూడా తెలియదు. ఈ రెండు డీటెయిల్స్ అనేటువంటిది మ్యాండేటరీ అన్నమాట. ఈ ఐపీ అడ్రస్ అండ్ ఇట్స్ రెస్పెక్టివ్ సబ్నెట్ మాస్క్. ఈ రెండు డీటెయిల్స్ మనం సిస్టమ్‌కి అసైన్ చేసినప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సిస్టమ్ అంటే పక్కపక్కన ఉన్నటువంటి సిస్టము విత్ ఇన్ ద నెట్వర్క్‌లో ఉన్న సిస్టము దే కెన్ టాక్ టు ఈచ్ అదర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి సెటపే సేమ్ సెటప్ ఉంది. పక్కన ఉంది. అన్నప్పుడు లేదా ఈ సెటప్‌కి నాకు ఇంటర్నెట్ కావాలి. ఇవి మాట్లాడుకోవడం మాత్రమే సరిపోదు. ఐ నీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇన్ ఆల్ ద సిస్టమ్స్. అప్పుడు నేనేం చేయాల్సొస్తది? ఈ స్విచ్‌లోకి ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా నేను తీసుకొచ్చి కలపాలక్కడ. అందులో ఏం చేస్తాం మామూలుగా ఏం చేస్తాము అనంటే ఇది ఒక చిన్న సెటపే అనుకుంటే, ఇక్కడ ఇంకొక చిన్న డివైస్ దాన్ని రౌటర్ అని చెప్పేసని అంటాం. ఇక్కడ ఒక రౌటర్ పెడతాము. ఈ రౌటర్ ఏం చేస్తాము? రౌటర్‌కి బయట నుంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ వస్తుంది. ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ దీనికొచ్చిన తర్వాత మనం రౌటింగ్ ప్రాసెస్ తర్వాత ఔట్ లింక్ అనేది తీసుకొచ్చి మనం ఈ స్విచ్‌కి ఇచ్చేస్తాం. ఈ స్విచ్‌కి ఇచ్చిన తర్వాత ఇక్కడ మరి ఏం కావాల్సొస్తది? ఈ ఫిజికల్ కనెక్టివిటీ అయిపోయింది. ఇంతకు ముందరలాగా ఫిజికల్ కనెక్టివిటీ అయిపోయింది. ఓకే. ఫైన్. ఇక్కడ కూడా ఫిజికల్ కనెక్టివిటీ అయిపోయింది. కాగానే ఇమ్మీడియేట్‌గా ఇంటర్నెట్ మనకొస్తదా? అనంటే నో. థట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. ఇంటర్నెట్ రావాలంటే నెక్స్ట్ థింగ్ ఏం అవసరం ఉంటుంది అనంటే దీని తర్వాత థర్డ్ థింగ్ డిఫాల్ట్ గేట్‌వే. డిఫాల్ట్ గేట్‌వే ఈస్ నథింగ్ బట్ ఏంటి అనంటే ఈ రౌటర్‌కి సంబంధించిన ఐపీ అడ్రెస్. అంటే ఇక్కడి వరకి ఓకే. దే కెన్ టాక్ టు ఈచ్ అదర్ ఫర్ ఆల్ ది 4 సిస్టమ్స్. ఇప్పుడు ఇంటర్నెట్ కావాలంటే ఏం కావాలి మనకి? ఇక్కడ నుంచి బయటికెళ్ళిపోవాలి. ఈ నెట్వర్క్ ఏం చేయాలనంటే ఇక్కడ నుంచి ఈ స్విచ్ ఈ విత్ ఇన్ ద నెట్వర్క్ నుంచి బయటికెళ్ళాలి. బయటికెళ్ళాలనంటే వెంటనే టచ్ చేసేటువంటి నెక్స్ట్ హాప్ ఏంటి అనంటే డిఫాల్ట్ గేట్‌వే. ఈ డిఫాల్ట్ గేట్‌వే ఈస్ నథింగ్ బట్ ది రౌటర్ ఐపీ అంతే. ఇందులో మనం కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇమ్మీడియేట్‌గా ఇది ఏం జరగాలి? ఇది రౌటర్‌ని కాంటాక్ట్ అవ్వాలి. రౌటర్‌ని కాంటాక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ రిక్వైర్మెంట్ ఏంటి అనంటే డిఎన్ఎస్ సర్వర్ ఐపీ ఉంటుందన్నమాట. ఈ 4 థింగ్స్ మ్యాండేటరీ ఫర్ గెట్టింగ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. సో ఇది మీరు కలలో కూడా మర్చిపోకూడదు. బాగా గుర్తుపెట్టు వెరీ ఫండమెంటల్ అన్నమాట. దిస్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ క్లౌడ్ థింగ్. ఇది బేసిక్ అన్నమాట. వెరీ బేసిక్ థింగ్. నెట్వర్క్ సంబంధించిన విషయంలో ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్‌వే, డిఎన్ఎస్ సర్వర్ ఐపీ. సో అంటే మళ్ళొకసారి ఫ్లో గుర్తు చేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ సిస్టమ్ దగ్గర ఉన్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్. నేను ఇక్కడ నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు సెర్చ్ గూగుల్. ఈ రకంగా ఇప్పుడు నా సిస్టంలో ఉన్నాను నేను. నేను ఇక్కడ నుంచి ఏదో సంథింగ్ గూగుల్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఏమవుతుందనంటే ఇట్ విల్ గో టు మై డిఫాల్ట్ గేట్‌వే. ఓకే. ఆ డిఫాల్ట్ గేట్‌వే ఎక్కడ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 వేస్ వి కెన్ గెట్ టు నో. ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్‌లోకెళ్తే నెట్వర్క్ సెట్టింగ్స్‌లో దేర్ ఆర్ 2. సో యాస్ ఐ యామ్ యూజింగ్ మై వైఫై ఐ కెన్ గెట్ ద డీటెయిల్స్ ఫ్రమ్ హియర్. ఇక్కడ చూడండి. సేమ్ థింగ్. ఐపీ అడ్రెస్ ఉంది ఇక్కడ. ఓకే. డిఎన్ఎస్ సర్వర్ ఐపీ ఉంది. సో ఇక్కడ ఓకే. కంప్లీట్ డీటెయిల్స్ దీంట్లో రాలేదు. ఓకే. విల్ గో టు కమాండ్ ప్రాంప్ట్. ఐపీ కాన్ఫిగ్ ఆల్ ఈస్ ద కమాండ్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఏమేమి వచ్చినాయి మనకి? ఐపీ V6 వస్తుంది. V6 ఇప్పుడు దాని గురించి ఆలోచించకండి. డోంట్ బాదర్ అబౌట్ ఇట్. IPv4 అడ్రస్. దిస్ ఈస్ ద IPv4 అడ్రస్, సబ్నెట్ మాస్క్ అండ్ డిఫాల్ట్ గేట్‌వే. సో ఇదేంటంటే IPv6 ఇది తర్వాత మాట్లాడదాము. సో డిఫాల్ట్ గేట్‌వే మనకి ఇక్కడ వచ్చింది. దీని తర్వాత DHCP సర్వర్ దట్ ఆల్సో విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ డిఎన్ఎస్ సర్వర్. డిహెచ్సిపి సర్వర్ లేకున్నా కూడా ఇంటర్నెట్ వస్తుంది. డిహెచ్సిపి ఏంటి అనేది విల్ సీ ఇట్ లేటర్. డిఎన్ఎస్ సర్వర్ ఇస్ ద మ్యాండేటరీ థింగ్ అనమాట. ఈ ఈ ఇవి ఉంటేనే మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట. సో ఎట్లా ఇప్పుడు ఇది మనం గూగుల్ సంథింగ్ ఏదైనా బ్రౌజ్ చేయడం స్టార్ట్ చేసాము అని అంటే
ఇట్ విల్ సింప్లీ గో అండ్ టాక్ టు లైక్ డిఫాల్ట్ గేట్వే రీచ్ అవుతుంది. డిఫాల్ట్ గేట్వే దగ్గర డిఎన్ఎస్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా, లేకుంటే మన దగ్గర డిఎన్ఎస్ డీటెయిల్స్ ఇక్కడ చేసామా అనేటువంటిది ఓకే, అది తర్వాత విషయం. బట్ ఇదైతే మ్యాండేట్ అన్నమాట. ఈ డిఎన్ఎస్ సర్వర్ చేసేటువంటి పని ఏం చేస్తుంది అంటే నేమ్ రిజల్యూషన్ అంటే నేమ్ టు ఐపీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ google.com అని చెప్పేసి అని అన్నాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ google.com అనేటువంటిది ఐపీ విల్ సి, లెట్స్ అజ్యూమ్ నేను టైప్ చేశాను www.google.com. సో ఇందులో దీనికి అడ్రస్ ఏమై ఉండొచ్చు, 8.8.8.8. సో సిస్టమ్కి ఏంటంటే డైరెక్ట్ ఐపీ అడ్రస్, నిన్న మనం ఒక వెబ్ సర్వర్ లాంచ్ చేసినప్పుడు ఐపీ అడ్రస్ తో బ్రౌజ్ చేసాము, వెబ్ పేజ్ వచ్చింది. కానీ ఏం చేస్తామనంటే ఇక్కడ ప్రతి దానికి మనం ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోవడం అనేది పాసిబిలిటీ ఉండదు, కాబట్టి డిఎన్ఎస్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. సో డిఎన్ఎస్ ఏం చేస్తుంది అని అంటే, ఈ google.com అనేటువంటి ఈ వెబ్ సర్వర్ కి ఈ ఐపీ ఉందనుకోండి, ఈ ఐపీ అసైన్ అయింది అని అంటే డిఎన్ఎస్ సర్వర్ విల్ కంటైన్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ దీస్ డొమైన్ నేమ్స్ అండ్ ఐపీ అడ్రసెస్. ఓకే. సో ఆ డిఎన్ఎస్ ఫంక్షనాలిటీ ఏ రకంగా ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్తో సెర్చ్ చేసాం అనుకోండి, ఈ గూగుల్ నుంచి ఐపీ అడ్రస్ కి అది కన్వర్ట్ చేస్తుంది. ఐ మీన్ అక్కడ నుంచి ఇట్ విల్ ఫెచ్ ఐపీ అడ్రస్ డీటెయిల్స్. ఒకవేళ మనం ఐపీ అడ్రస్ నే సెర్చ్ చేసాం అనుకోండి, ఇట్ విల్ కన్వర్ట్ దట్ ఐపీ టు డొమైన్ నేమ్. సో ఈ రకమైన ఫంక్షనాలిటీ డిఎన్ఎస్ లో జరుగుతుంది. అది మనం మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ పార్ట్ లో ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడదాము. జస్ట్ బేసిక్ ఓవర్ వ్యూ ఇది. సో నెట్వర్క్ సంబంధించిన విషయంలో ఈ రకమైన ఫ్లో ఉంటే మాత్రమే సో వీ కెన్ టాక్ టు మల్టిపుల్ నెట్వర్క్స్ అన్నమాట. ఈ రకమైన గేట్వేస్ ఇందాక మనకి ఈ డయాగ్రామ్ లో కూడా వచ్చినట్టుగా ఇట్లా గేట్వేస్ ఉన్నాయి, మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేట్వేస్ ఉంటాయి. ఈ గేట్వేస్ ఎందుకోసం అనంటే, అక్కడ నుంచి ఈ ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్ ఫ్రమ్ దట్ లొకాలిటీ, గేట్వే విల్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఓకే. సో విత్ ఇన్ ద విపిసి దట్ ఈస్ ఫైన్. ఈ విత్ ఇన్ ద విపిసి ఉన్న ఇన్స్టాన్సెస్ కి ఏం అవసరం ఉండదు. ఈ ఇన్స్టాన్స్ టు ఇన్స్టాన్స్ దే కెన్ టాక్ టు ఈచ్ అదర్. బట్ ఈ ఇన్స్టాన్స్ కి ఇంటర్నెట్ కనెక్టివిటీ కావాల్సి వచ్చినప్పుడు, లేదా ఇదే ఇన్స్టాన్స్ కి మనకి ఆన్ ప్రెమిసెస్ లో ఉన్న సర్వర్ కి కమ్యూనికేషన్ కావాలనిపించినప్పుడు, లేదా వేరే VPC లో ఉన్నటువంటి దాని కమ్యూనికేషన్ కావాలనిపించినప్పుడు, అప్పుడు గేట్వేస్ అవసరం వస్తాయి. అది ఏ రకమైన గేట్వేస్ ఉంటాయి, ఎట్లా ఉంటది అనేది విల్ సి అబౌట్ ఇట్ లేటర్. సో ఇక్కడ కొంత ఏమైనా గందరగోళం ఉంటే ఉండొచ్చు. ఎనీ క్వశ్చన్స్ హియర్? ఆర్ వి గుడ్? ఓకే. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఇంతవరకు ఓకే. ఐపీ అడ్రస్ క్లాసిఫికేషన్ ఏ రకంగా ఉంటుంది, ఐపీ అడ్రస్ ను మనం ఏ రకంగా చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో క్లాసెస్ అని ఉంటాయి. మామూలుగా ట్రెడిషనల్ నెట్వర్క్ ఇవన్నీ మనం చూసినప్పుడు క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని చెప్పేసి అని రేంజెస్ మనం చూస్తుంటాం. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో అవసరం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నెట్వర్క్ క్లాస్ టైప్స్. ఇఫ్ యూ సీ, I think this is not the proper one. ఓకే. సో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, డిఈ ఎనీవే మనం వాడము. క్లాస్ సి వరకు మనం వాడుతుంటాము. బట్ ఇప్పుడు ఇక్కడ క్లౌడ్ కి సంబంధించిన క్లాసిఫికేషన్ లో ఈ రకమైనటువంటిది మనము చూడము. జనరల్ గా సింపుల్ క్యాలిక్యులేటర్ ఉంటుంది, చాలా క్యాలిక్యులేటర్స్ ఉంటాయి, సిడిఆర్ క్యాలిక్యులేటర్స్. ఇదే వాడుతుంటాం మామూలుగా. CIDR.xyz అనే క్యాలిక్యులేటర్, లేదా సిఐడిఆర్ క్యాలిక్యులేటర్ అన్నా కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యాలిక్యులేటర్ చాలా వస్తాయి. సో ఈ రకంగా ఉంటది. ఇందులో ఈ ఐపీ అడ్రస్ లుక్ లైక్స్ దిస్ ఆల్రెడీ అనుకున్నాం. దీన్ని ఒక్కొక్క పార్ట్ ని ఆర్కిటెక్ట్ అంటాం. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్కిటెక్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇట్లా 4 ఆర్కిటెక్ట్స్ ఉంటాయి. ఓకే. ఇందులో ఇంకా డెప్త్ వెళ్తే మళ్ళీ దీంట్లో ఈ 32 బిట్ ఐపీ అడ్రస్ అని చెప్పేసి అని అంటాము. ఈచ్ ఆర్కిటెక్ట్ కంటైన్స్ 8 బిట్స్. సో 8 4 32 ఆ రకంగా చేస్తాము.
నాకు తెలిసి అంత అంత డెప్త్గా మనం ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఇది శాంపుల్గా గుర్తుపెట్టుకోండి. ఐపీ ఐపీ అడ్రస్ విషయంలో క్లాసిఫికేషన్లో ఇట్లాంటి క్యాలిక్యులేటర్ మనం వాడతాము. సో ఏం చేస్తుంది ఈ మన క్యాలిక్యులేటర్ అని చెప్పేసానంటే, ఇందాక మనం తీసుకున్నది చూద్దాము. 10 డాట్ సమ్ జీరోతో ఏం చేస్తామంటే, ఈ జీరో అనేటువంటిది ఎక్కడ జీరో కనిపించినా అది వ్యాలిడ్ ఐపీ కాదు. బట్ ఈ జీరో రిప్రజెంట్స్ ఏంటనంటే ఈ నెట్వర్క్ సంబంధించినటువంటిది ఐడి అంటాం. ఇది ఇట్లా జీరో వచ్చిందనంటే ఈ నెట్వర్క్ 10.10.10.0 అనేటువంటిది ఈ నెట్వర్క్ సంబంధించిన ఐడి. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ మనం చూస్తాం. ఫస్ట్ యూజేబుల్ ఐపీ 10.1 టు ఎక్కడ నుంచి 10.14. టోటల్ కౌంట్ వచ్చి ఎంత 16 ఐపీ అడ్రసెస్. ఈ రకంగా ఈ 16 ఐపీ అడ్రస్ ఎట్లా దేని బేస్ చేసుకుని వచ్చింది, /28. ఈ /28 దీని నొటేషన్ అని చెప్పేసి అంటాం. సిఐడిఆర్ నొటేషన్లో /24 ఉంటుంది. 24 అంటే 256. ఓకే, /20 /16 /8 ఈ రకంగా. /8 ఈజ్ ద బిగ్గెస్ట్ అనమాట ఇక దీంట్లో మనకి. ఓకే, సో ఇంత కౌంట్ వస్తుంది. ఇంతవరకు మనం ఈ నెట్వర్క్లో మనం వాడొచ్చు అనేది ఈ క్యాల్కులేటర్ మనకు చెప్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన ఆఫీస్లో ఒక 200 సిస్టమ్స్ ఉన్నాయి. 200 సిస్టమ్స్ అంటే మనకి ఇది సరిపోతుంది. /24 మనం తీసేసుకుంటాం. దీంట్లో తీసుకుంటే ఏంటి 256 కౌంట్ వచ్చింది. యూజబుల్ ఐపీస్ ఫ్రమ్ 10.1 టు 10.254 వరకు ఉంది. సో ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అంతే. ఇంతకు మించింది ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. సో దీంట్లో ఎనీ కన్ఫ్యూజన్? ఎనీ రేంజ్ వీ కెన్ కన్సిడర్. ఇప్పుడు మనం ఇక్కడ 10 డాట్ తీసుకున్నాము, 192లో కూడా ఉంటుంది. సో దీంట్లో 2 టైప్స్ మళ్ళీ. ఇందులో పబ్లిక్ ఐపీస్ ఉంటాయి, ప్రైవేట్ ఐపీ రేంజెస్ ఉంటాయి. అంటే ఏ ఐపీ అయినా మనం ప్రైవేట్లో వాడొచ్చును. ఓకే, పబ్లిక్ అనంటే ఏంటంటే ఇక ఎంటైర్ త్రూ అవుట్ ద వరల్డ్ దాట్ ఐపీ ఈస్ గోయింగ్ టు బి యూనిక్. ఇక్కడ యూజ్ చేసిన ఐపీ వేరే దగ్గర మళ్ళీ వరల్డ్లో ఎక్కడ కూడా యూజ్ చేయము పబ్లిక్ ఐపీ విషయానికి వస్తే. ప్రైవేట్ ఐపీస్ కెన్ బి యూజ్డ్ ఎనీవేర్ విత్ ఇన్ ద విపిసి. ఒక విపిసిలో ఒకటి యూజ్ చేసాము, ఇంకా విపిసిలో కూడా సేమ్ యూజ్ చేయొచ్చు. కానీ ఆ రెండు విపిసిలు మనం కమ్యూనికేట్ చేయాలనిపించినప్పుడు ఐపీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అట్లాంటి సినారియోస్లో ఏం చేస్తాము, దేని దానికే సపరేట్ చేస్తాము. ఇప్పుడు దీంట్లోనే 10 డాట్ సిరీస్లోనే ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, 10.10.10.0/24 ఏదైతే ఉందో ఇది ఓకే సరిపోయింది. నేను నెక్స్ట్ ఏం చేస్తా, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ 20. ఇక్కడ నేను 20 తీసుకున్నాను. ఇందాకది 10.0 ఉంది, ఇక్కడ 20.0. నెక్స్ట్ నెట్వర్క్ నేను 30.0 తీసుకుంటాను. అప్పుడు కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఉండదు. డిఫరెంట్ నెట్వర్క్, డిఫరెంట్ ఐపీస్. అప్పుడు అన్నిటినీ కూడా మనము వాటిని కమ్యూనికేట్ చేసినా మనకి ఇష్యూ ఏం రాకుండా ఉంటుందన్నమాట దీంట్లో. సో పబ్లిక్ ఈజ్ డిఫరెంట్. పబ్లిక్ అనేటువంటిది కంప్లీట్లీ గ్లోబల్లీ రిలీజ్డ్ దోస్ పబ్లిక్ ఐపీస్. Public IP can be assigned to only one system at a time. Okay, any questions here? Right, we'll go to demo part. ఓకే, సో ఇందులో చూస్తే నిన్న మనం EC2 డాష్బోర్డ్ చూసాం. ఈరోజు ఇది VPC డాష్బోర్డ్. ఓకే, ఈ VPC డాష్బోర్డ్లో ఏముంటుంది, మొత్తం ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి ఏంటి అనేది మనకు దీంట్లో డీటెయిల్డ్గా వస్తుంది అనమాట. ఈ VPCలో ఒక్క VPC ఉంది, 1 VPC 6 సబ్నెట్స్. ఓకే, రిమైనింగ్ థింగ్స్ ఆర్ డిఫరెంట్, అవి మనం తర్వాత చూద్దాం. సో ఇనిషియల్గా ఐ విల్ గో టు యువర్ VPCs. ఇందులో 172 డాట్ సిరీస్ తోని ఒక VPC ఉంది. ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ ఎ VPC.
I'll say here demo VPC 01. Same default ఇక్కడ ఇచ్చింది 10.0.0.0 /24 తోనే ఇచ్చాను. సో అరౌండ్ 256 IPs. నెక్స్ట్ అంత యాజ్ ఇట్ ఈస్ బై డిఫాల్ట్ ఉంచేసి ఐఎమ్ creating VPC. Okay, VPC has been created. Ikkada we can see the details. VPC ID. Okay, the state is available. DNS host and DNS resolution. So all these things we'll look into it. We have to concentrate on this part only. VPC ID and CIDR. So what is the CIDR range is being used for this VPC? సో ఇందులో మిగతా ఏంటి అన్ని రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా విల్ సీ లేటర్. సో ఈ VPCలో ఇందాక అనుకున్న దాన్ని బట్టి ఏంటి, ఇది VPC ఎంటైర్ VPC కంటైన్స్ దిస్ IP రేంజెస్. అంటే ఇక్కడ సింపుల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే సిఐడిఆర్ ఈజ్ నథింగ్ బట్ రేంజ్ ఆఫ్ ఐపీస్. సిఐడిఆర్ అని అంటే అందులో రేంజ్ ఆఫ్ ఐపీస్ ఏంటి అనేది ఇది మనకు చెప్తుంది అనమాట. ఇది 10.0.0/24. I can go here again 0.0.0/24. So see total count 256. యూజబుల్ ఐపీస్ ఏంటి, ఫస్ట్ యూజబుల్ 0.1, లాస్ట్ వన్ 0.24. అంటే ఏముంటుంది దీంట్లో 10.0.0.1, నెక్స్ట్ ఐపీ వచ్చి 10.0.0.2, నెక్స్ట్ 0.3, 0.4, 0.5 అట్లా 0.254 వరకు ఉంటుందన్నమాట. సో అందుకే మనకు 256 కౌంట్ వచ్చింది. ఇందులో ఫస్ట్ అండ్ లాస్ట్ ఐపీస్ ఏవైతే ఉంటాయో అవి యూజబుల్లో ఉండవు. ఫస్ట్ ఐపీ అని అంటే ఇది 0, ఇందాక అనుకున్నాం నెట్వర్క్ ఐడి అంటాం దీన్ని. సో చివరిలో వచ్చేది 255 వరకు లాస్ట్ వస్తుంది. యాక్చువల్లీ 255 అనేటువంటిది దాన్ని మనం దాన్ని బ్రాడ్కాస్టింగ్ ఐపీ అంటాము. అది వ్యాలిడ్ ఐపీ కాదు. సో ప్రతి నెట్వర్క్లో ఈ 2 IPs వెళ్ళిపోతాయి అనమాట. ఒకటి నెట్వర్క్ ఐడికి, సెకండ్ థింగ్ బ్రాడ్కాస్టింగ్ ఐపీ. సో అవి యూజబుల్ ఐపీస్ కాదు. యూజబుల్ ఐపీస్ ఈ రకంగా మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ కావాల్సింది నెక్స్ట్ సీన్ ఏంటి అని అంటే వీ నీడ్ టు హ్యావ్ డిఫరెంట్ సబ్నెట్స్. ఓకే, సో ఐ విల్ గో టు సబ్నెట్స్. ఏం చేస్తాను, క్రియేట్ సబ్నెట్. దానికి ఏం చేయాలి, ఏ VPCలో సబ్నెట్ కావాలనుకుంటున్నాం ఆ VPC సెలెక్ట్ చేసుకుంటున్నాం, రైట్. సో ఇక్కడ సబ్నెట్ 1 నేను ఏం చేస్తాను, డెమో సబ్నెటే అందాము. డెమో సబ్నెట్ 01. ఇక్కడ అవైలబిలిటీ జోన్ ఏంటంటే మనం దాన్ని డిఫాల్ట్గా వదిలేస్తే ఆటోమేటిక్గా AWS సైడ్ నుంచే ర్యాండమ్గా మనకి ఇది అలొకేట్ చేస్తుంటుంది ఇక్కడ అనేది అవైలబిలిటీ ఏ డేటా సెంటర్లో ఇది మన క్రియేట్ అవ్వాలనేది. సో ఇక్కడ మనం పిక్ చేసుకోవచ్చు ఏ డేటా సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ వర్జీనియా, యుఎస్ ఈస్ట్ 1 ఈజ్ నార్త్ వర్జీనియా రీజియన్. యాక్చువల్లీ ఇక్కడ 1A అన్నామనంటే అవైలబిలిటీ జోన్ అని గుర్తుపెట్టుకోండి. పక్కన లెటర్ ఏం లేదు, ఓన్లీ న్యూమరిక్ ఉంది. ఓన్లీ అక్కడ డిజిట్ 1 నెంబర్ 1 కనిపిస్తుంది, ఆర్ ఎనీ నెంబర్ కనిపిస్తుంది అక్కడ అని అంటే దట్ ఈస్ ద రీజన్. సో దాంతో పాటు పక్కన లెటర్ ఉంది అని అంటే అవైలబిలిటీ జోన్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను 1A సెలెక్ట్ చేసుకున్నాను. సో సిఐడిఆర్ బ్లాక్ వచ్చేసి కంప్లీట్ VPC సిఐడిఆర్ బ్లాక్ అదే డిఫాల్ట్ అదే తీసేసుకుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే మల్టిపుల్ సిఐడిఆర్ బ్లాక్స్ కూడా ఒక VPCకి ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఎట్ దిస్ మూమెంట్ యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఇట్. సో ఇక్కడ ఏం జరగాలి, దీని క్లాసిఫికేషన్ జరగాలి. ఇక్కడ కొంత మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రేంజ్ నుంచి అంటే విత్ ఇన్ దిస్ రేంజ్ ఈ 256 నుంచి నాకు ఎన్ని కావాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు హ్యావ్ 4 సబ్నెట్స్. సో 4 సబ్నెట్స్ ఆర్ 5 సబ్నెట్స్ అనుకుందాము. 5 సబ్నెట్స్ అంటే ఈచ్ ఎంత, ఒక 50, ఈచ్ 50 ఆర్ 45 మనం అది చేసుకోవచ్చు. సో అందులో ఇప్పుడు నాకు 45 కావాలి అనుకో, 45 అరౌండ్ 45 కావాలి. సో వాట్ కెన్ ఐ డూ, ఐ కెన్ ఇంక్రీజ్ ద సైజ్. సో ఇక్కడ ఏంది 60, సి 27, 32, సి 26, 64 లైక్ దిస్.
సో ఇది /26 తీసుకుందాం. అట్లా అని చెప్పేసి అని ఇప్పుడు 24 ఉంది కదా ఇందాక, నేను /20 తీసుకుంటానంటే ఇది యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ దాట్ నెంబర్. సో ఐఎమ్ టేకింగ్ 26. ఇక్కడ నేను ఏమంటాను, 10.0.0.0/26. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ ఇదే రకంగా ఉంటుంది, సబ్నెట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ఇది 64 ఐపీస్ కదా, ఇక్కడ 26 అంటే లాస్ట్ యూజబుల్ ఐపీ ఏంటి, 62. సో ఆబ్వియస్లీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా 62 తర్వాత ఐపీ 63. 63 షుడ్ నాట్ బి యూజబుల్. ఎందుకు అని అంటే ప్రతి నెట్వర్క్లో ఇక్కడ ఈ నెట్వర్క్ ఏమై ఉండాలి, 64 అని అంటే 0.0 నుంచి 0.64 వరకు ఉండాలి ఈ నెట్వర్క్. యాక్చువల్లీ 63 వరకు ఉండాలి. ఎందుకంటే ద నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 to 63 is going to be 64, రైట్? సో అప్పుడు ఏం కావాలి, 0 ఈజ్ ది ఇన్వాలిడ్ ఐపీ అండ్ 63 ఆల్సో ఇన్వాలిడ్ ఐపీ. అప్పుడు ఏం చేస్తున్నాము, దీంట్లోంచి 63 తర్వాత నెంబర్ తీసుకుంటాం, నెక్స్ట్ దానికి నెక్స్ట్ కౌంట్కి 63 తర్వాత తీసుకుంటాం. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ అహెడ్ అండ్ క్రియేటింగ్ సబ్నెట్. ఓకే, సో 1 సబ్నెట్ క్రియేషన్ అయిపోయింది. ఎట్లా, ఐ కెన్ ఈవెన్ సెర్చ్ what is the VPC, అది డి ఉంది. ఓకే, ఇది డెమో సబ్నెట్ 1 ఒక సబ్నెట్ అయింది. ఈ సబ్నెట్ డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి, మనకు సబ్నెట్ ఐడి వస్తుంది, ఇది ఏ విపిసిలో అనేది ఉంటుంది, తర్వాత సిఐడిఆర్ ఏంటి, దీంట్లో అవైలబుల్ ఐపీస్ ఏంటి. ఈ అవైలబుల్ ఐపీస్ 59కి ఎందుకు వచ్చినాయి అనేది మళ్ళీ మనం విల్ డిస్కస్ ఇన్ అవర్ లేటర్ సెషన్. సో నెక్స్ట్ సబ్నెట్ క్రియేషన్లో ఏం జరగాలి, సేమ్ ప్రొసీజర్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఐ విల్ సే డెమో సబ్నెట్ 02. ఇక్కడ నేను వేరే అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సేమ్ థింగ్. ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలి, నెక్స్ట్ ఏం రావాలి, నెక్స్ట్ యూజబుల్ ఐపీ ఏం రావాలి దీని తర్వాత అని అంటే 62 వరకు ఆల్రెడీ ఫస్ట్ సబ్నెట్లో అయిపోయింది. 63 ఎనీ హౌ దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. అప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ 64 నుంచి చూడాలి. అప్పుడు 64 నుంచి చూస్తే ఏమైతే యూజబుల్ ఐపీ ఈస్ గోయింగ్ టు బి 64 అగైన్, మళ్ళీ ఇక్కడ ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి రిప్రజెంటెడ్ లైక్ రిప్రజెంటింగ్ దిస్ సబ్నెట్. ఇది ఐడి, ఈ సబ్నెట్ సంబంధించింది మళ్ళీ ఐడి అవుతుంది. సో యూజబుల్ ఐపీ 64, ఇక్కడ 126. ఓకే, సో యాక్చువల్లీ అయితే 128 వరకు కావాలి, ఈ రేంజ్ 128 వరకు కావాలి అని 127 వరకు కావాలి అని చెప్పేసి అని అంటే ఇక్కడ 127 యూజబుల్ నాట్ వ్యాలిడ్ కాబట్టి దిస్ ఈజ్ ఇగ్నోరింగ్ బై డిఫాల్ట్. అప్ టు 126 మనం వాడొచ్చు అంతే. సో ఏం చేస్తాము, 10.0.0.64/2026. ఓకే, ఫినిష్. సో అగైన్ 64 ఐపీస్ సబ్నెట్ క్రియేటెడ్. ఈ రకంగా మనము ఆ విపిసిని క్లాసిఫై చేసుకుని దీని నుంచి సపరేట్ చేయొచ్చు. కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది, మీరు ప్రాక్టీస్ చేయండి, యూ విల్ గెట్ బెటర్ ఐడియా. ఈ రకంగా రిమైనింగ్ అన్ని కూడా అట్లా మనం క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏమై ఉంటుంది దీని తర్వాత 126 కదా, నెక్స్ట్ ఇక్కడ నేను ఏది తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ సబ్నెట్ లో, రెస్పాన్స్ ప్లేస్ 65. నో, 65 to 126 అది ఆల్రెడీ ఇక్కడ మన 127 వరకు సబ్నెట్ లో యూజ్. 128, sir. నెక్స్ట్ 128. ఓకే, సో అగైన్ 190 వరకు యూజబుల్ ఐపీ, 191 ఈస్ గోయింగ్ టు బి ఇన్వాలిడ్ అగైన్, దెన్ 192 ఇట్ షుడ్ లైక్ దట్. సో ఇక్కడికి 254కి క్లోజ్ అయిపోయింది. ఇన్ని సబ్నెట్స్ వరకు ఈ విపిసిలో మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో యాక్చువల్లీ మనకి రియల్ టైంలో మనం విపిసి క్రియేట్ చేసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేబీ ఒకవేళ ఫ్రమ్ దిస్ స్క్రాచ్ జరుగుతుంది అని అంటే విపిసి క్రియేషన్ ఉంటుంది.
లేదు అని అంటే మామూలుగా వీ కెన్ జస్ట్ యూజ్ ఎగ్జిస్టింగ్ సబ్నెట్స్ అండ్ VPCs, దట్స్ ఇట్. బట్ బెటర్ టు హ్యావ్ క్లారిటీ ఆన్ దిస్. ఎట్లా ఉంటుంది సిఐడిఆర్ రేంజెస్ అయితే కంపల్సరీ మనకు కావాలి. ఎందుకంటే అలోయింగ్ ద నెట్వర్క్ అండ్ డిస్అలో ఈ ఏ నెట్వర్క్ రేంజ్లోకి వస్తుంది ఏంటి అనేది మనకు కావాలి. కాబట్టి ఇది మీకు ఇది చాలా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. చిన్న లాజిక్, కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎట్లా వస్తుంది ఏంటి ఐపీ చూడగానే మనకు దాని సిఐడిఆర్ రేంజ్ అర్థమైపోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ జస్ట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ టుడే. రేపు ఏంటి అని అంటే ఈ కొత్త సబ్నెట్స్లో మనం EC2 లాంచ్ చేస్తాము. లాంచ్ చేసి ఒకదానికొకటి కమ్యూనికేషన్ ఏ రకంగా ఉంది, కమ్యూనికేషన్స్కి ఎట్లాంటి కమాండ్ అది చేస్తాము, ట్రబుల్ షూటింగ్ ఎట్లా చేస్తాము అనే విషయం గురించి కొంత బేసిక్ డిస్కషన్ రేపు చేద్దాం మనం. సో సో సాటర్డే క్లాస్ ఉంటుంది. సాటర్డే ఉంటుంది. మీకు ఏదైనా ఇష్యూ ఉంటే వీ కెన్ ప్లాన్. సాటర్డేకి సంబంధించింది కొంచెం ఏమైనా టైం అడ్జస్ట్మెంట్లు అడిగినంటే చేద్దాం, ప్రాబ్లం లేదు. నో ఇష్యూస్. ఎనీ క్వశ్చన్స్ హియర్? సో టైమింగ్స్ ఏంటి సార్ క్లాస్? మనకి 9 to 10 రెగ్యులర్. ఓకే సార్. ఈ రోజు ఒక్క రోజు కోసం యాక్చువల్లీ నేను హోమ్ టౌన్కి వచ్చాను. సార్ ఇప్పుడు మీరు ఇందాక సబ్నెట్ మాస్క్ అది అన్నిటికీ డిఫరెంట్ ఉండాలా సార్, అన్నిటికీ సేమ్ ఉండాలా? ఏంటి మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్? అంటే ఇందాక మీరు సబ్నెట్ మాస్క్ ఇందాక ఒకటి చూపించారు కదా సార్, అంటే 4 ఉండాలని VP అంటే IP4 ఒకటి, తర్వాత డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే DNS ఒకటి, దానిపైన దీన్ని ఏమంటారు? నో 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 అది 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 ఏంటి అని అంటే కంప్లీట్ బేసిక్ ఐడియా కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి VPCకి సంబంధం లేదు. ఓకే 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 ఓకే. సో ఇక్కడ ఇదంతా ఏంటి 255.0.00 అంటే ఇవన్నీ అంటే మీరు అన్ని ఒకేలా ఇచ్చారు కదా, అంటే ఇక్కడ 0 పెట్టి ఇక్కడ 1 పెట్టి అట్లా ఇవ్వచ్చా లేదంటే? అంటే మనము సిస్టమ్ సైడ్ ఉంటాం కాబట్టి మీకు ఇది ఐడియా ఉండాలన్న ఉద్దేశంగా సబ్నెట్ మాస్క్ అనేది ఉంటుంది అనేది మీకు తెలియాలని చెప్పాను నేను. ఇక్కడ VPCలో బై డిఫాల్ట్ అది తీసేసుకుంటుంది. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అని అంటే స్లాష్ నోటేషన్ ఉంది కదా, స్లాష్ అవును సార్. స్లాష్ స్లాష్ అని చెప్పేసి ఇక్కడ మనం ఇస్తున్నాం కదా. ఇక్కడ అవునవును. /24/8 అన్నాం అనుకోండి, /8 ఇక్కడ కొంచెం జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఓకే /8 సార్. ఈజ్ గోయింగ్ టు బి కన్వర్టెడ్. ఈ రకంగా మనం చిన్నప్పుడు చేసి ఉంటాం మీ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా. అవును ఇది సార్. ఇది ఇది ఫస్ట్ యాక్టెక్ట్ లో ఉంటుంది చూడండి. ఇది /8 అంటే ఇక్కడ నుంచి ఫిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు నేను ఇక్కడ 7 ఓకే అన్నాను, 254 వచ్చింది. 8 ఇక్కడ ఇది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 అన్నాను, ఏమైంది? ఈ 8 ఫిల్ అయిపోయి 9th స్టార్ట్ అయిపోయింది. 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఈ ఓకే సార్. 8 లో ఏమవుతుందని అంటే 255 వచ్చింది చూడండి. అవును సార్. ఇక్కడ రైట్, నేను 8 అన్నాను. ఫస్ట్ యాక్టిక్ లో ఏముంది? 255 ఉంది. ఫర్ అవునవును. ఎగ్జాంపుల్ ఐల్ సే 16. రెండు యాక్టివ్స్ కూడా 255 వచ్చింది. ఓకే ఫర్ సార్. ఎగ్జాంపుల్ ఐ కెన్ సే 24. మూడిట్లో ఓకే వస్తుంది. ఓకే, ఓకే సో సార్. ఓకే ఓకే ఇక్కడ ఏంటంటే స్లాష్ నోటేషన్ సిఐడిఆర్ ఎట్లా అంటే మన క్యాల్కులేషన్ కోసము అది చేస్తుంటాము. సో ఇందులో ఓకే కన్వర్షన్ ఏంటి అని అంటే దీన్ని ఆ, మన జీరోస్ అండ్ వన్స్ గా మనం అది చేసినప్పుడు ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఇది 25 వస్తుంది చూడండి. ఇది 2 ఓకే 0 సార్. 2 1 మనం ఈ క్యాలిక్యులేట్ చేసినప్పుడు దట్ ఈస్ ఓకే గోయింగ్ టు సార్. అది వస్తుంది అనమాట. సో ఓ, దీంట్లో ఇక్కడ సబ్నెట్ మాస్క్ అనేది ఏంటంటే అలాంగ్ విత్ ఐపీ అడ్రస్ ఉంటుందన్నది మీకు జస్ట్ ఐడియా కోసము అది ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓకే సార్. VPC అనేది ఏంటంటే నెట్వర్క్. ఆ నెట్వర్క్ ని వీ కెన్ హ్యావ్ సబ్ డివిజన్స్ యాజ్ సబ్నెట్స్. ఆ సబ్నెట్స్ లోనే మన యాక్చువల్ రిసోర్సెస్ అనేటువంటిది దే ఆర్ గోయింగ్ టు బి సిట్టింగ్ ఇన్ దట్ సబ్నెట్స్. సో VPC ఓకే అనేటువంటిది ఒక లాజికల్ కంటైనర్ లాంటిదే వీ కెన్ కన్సిడర్. అదేంటంటే ఎంటైర్ నెట్వర్క్, ఆ ఎంటైర్ నెట్వర్క్ లో ఈ సబ్నెట్స్ ఉంటాయి. సబ్నెట్స్ లోనే మన EC2s కానీ మిగతా ఏదైనా రిసోర్సెస్ కానీ దాంట్లో లాంచ్ అవుతాయి. సో ఇది ఏంటంటే ఇది ఓకే వెరీ బేసిక్, అందుకే అన్నాను ఇది చెప్పేటప్పుడు దీనికి క్లౌడ్ కానీ మీరు కంపేర్ చేయకండి. ఇది కంప్లీట్ బేసిక్ నెట్వర్క్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే ఓకే ఓకే, సో ఓకే సార్. దిస్ ఇస్ వాట్.
సార్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కి పక్కా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలా, లేదంటే డెబిట్ కార్డ్ యూస్ చేయొచ్చా? ఏ కార్డ్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే వాళ్ళకి ఓకే సార్. ఏంటంటే జస్ట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే. ఓకే సార్. ఓకే సార్. అన్ని ఇంకెవరైనా అకౌంట్ క్రియేషన్ లో ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా? ఓకే. సో చూడండి, అది ఏ రకంగా కష్టపడతారో, ఎట్లా కష్టపడతారో పడి కంపల్సరీ అకౌంట్ అయితే క్రియేషన్ చేసి ఎవ్రీడే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంది మీరు ప్రాక్టీస్ చేయాలి. యూ హ్యావ్ టు కమ్ విత్ ద క్వశ్చన్స్ వెరీ నెక్స్ట్ డే. ఓకే. ఓకే దెన్ ఒకసారి ఇది చూడండి, మళ్ళీ అవసరమైతే మళ్ళీ రేపు ఒకసారి సిఐడిఆర్స్ రిపీట్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటి అని అంటే ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయండి, మళ్ళీ ఇది పెండింగ్ లో ఉంటే క్వశ్చన్స్ అట్లాగే ఉంటాయి. ఓకే దెన్, థ్యాంక్స్ టీమ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సీ యూ టుమారో ఎట్ 9 sharp. సార్ థ్యాంక్ యూ. Thank you. Bye.